ఉగ్రవాదులు కండగా నిలుస్తున్న పాకిస్తాన్కు భారత్ గట్టి గుణపాఠం చెబుతోందని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మిలిటరీలో పనిచేసిన వ్యక్తులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐటీబీపీ బోర్డర్లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్లు, రిటైర్డ్ ఆర్మీ సభ్యులు భారత తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సైనికులు గ్రామంగా పేరున్న నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి గ్రామంలో ఆర్మీ జవాన్లు కూడా తమ అభిప్రాయాలను చెప్తున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి రాజేష్ మనకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్పై ఇండియన్ ఆర్మీ ధీటైన సమాధానం చెప్పింది. ఇప్పటికే మాజీ సైనికులు కూడా నిజామాబాద్ జిల్లాలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు సైనికులు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మామిడిపల్లికి సంబంధించిన మాజీ సైనికులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఎట్లా చూస్తారు ఈ దాడిని? ఎట్లా చూస్తారు? మళ్ళీ ఒకవేళ పిలుపు వస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? 100%గా మేము మాజీ సైనికులు. నేను రిటైర్డ్ అయ్యి 4 years అవుతుంది. ఇప్పుడు మాకు ఆల్రెడీ మెసేజ్లు వస్తున్నాయి రీకాల్ చేయడానికి. దానికి ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉంటాం. దేశం గురించి, ధర్మం గురించి ఎప్పుడు ముందుగానే ఉంటాం. అంటే ఎట్లా చూస్తారు ఈ దాడిని? ఎట్లా చూస్తారు? నిజంగా పహల్గాం దాడి తర్వాత చాలామంది కూడా అమాయకులు చనిపోయారు. ఇది హిందువులపైనే చేయడం అనేది చాలా ఘోరంగా ఉంది. దీన్ని చూస్తూ ఉంటే మన నరేంద్ర మోదీ గారు చేయడం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. కాకపోతే ఇది ఇంకా ధీటుగా ఉండాలా. వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అనేది ఉండకూడదని అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ దాడిని? ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు? మళ్ళీ ఇక్కడ వెళ్తారు? నేను ఇప్పుడు చైనా బార్డర్లో పనిచేస్తున్నాను. నేను వచ్చి ఇప్పుడు తవాంగ్లో మా ట్యాకెట్ కొట్టారు. అక్కడ నుంచి నేను మొత్తం చైనా బార్డర్ మొత్తం అన్ని చైనా కూడా తయారు ఉన్నది. చైనా సపోర్ట్ ద్వారానే పాకిస్తాన్ అనేది కొంచెం ముందుగా వస్తున్నది. లేకుంటే పాకిస్తాన్ అయితే ఇంత ధైర్యం లేదు. అయినా కానీ కవ్వింపు చర్యలు చేస్తున్నది. మేము మాట్లాడడానికి మేము మీతో చర్చలు చేయిస్తాము, అవి చేయిస్తాము అంటున్నది. కానీ మళ్ళీ రాత్రికి కానీ ఇంకెప్పుడైనా కానీ అటాక్ చేయడం జరుగుతున్నది. ఇలాంటి అటాక్లను మన ఇండియన్ నేవీ కానీ మన ఆర్మీ వారి కానీ ధీటుగా సమాధానం చెప్తున్నారు. నేను కూడా తయారే. నేను ఇప్పుడు రిటైర్ ఆర్మీతో నేను కూడా ఈయనతోటి కూడా నేను ఉన్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు డ్యూటీలోనే ఉన్నాను. నేను ఇప్పుడు నా కాల్ వస్తే నేను రిటర్న్ వెళ్ళిపోవాలి. అంతే. కవ్వింపు చర్యలు పాల్పడుతూనే ఒక పక్క డ్రోన్లతో దాడులు చేస్తుంది, మళ్ళీ ఎదురు దాడులు తిరుగుతుంది. ఎట్లా చూస్తుంది? అవును, డ్రోన్ల ద్వారా కొన్ని 12 డ్రోన్లతో అటాక్ చేసింది కదా. ఆ 12 డ్రోన్లని మన భారత సైన్యం తిప్పికొట్టింది. అది ఇప్పుడు ఏదైతే బోర్డర్స్ ఉన్నాయో పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, చండీగఢ్ కానీ వీటిపైన వీళ్ళు డ్రోన్లతో ప్రభావం చేస్తున్నారు. ఈ ఆర్మీ తిప్పికొట్టింది వీటిని. కానీ ప్రజలు అంటున్నారు మాకు ఇండియన్ ఆర్మీ సపోర్ట్ ఉంది, మేము ఎక్కడికి వెళ్ళాము, మేము ఇంట్లోనే ఉంటాము అని చెప్పేసి ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. మేము వీళ్ళకి కూడా ప్రతి విలేజ్ వాళ్ళకి కానీ మేము సపోర్ట్ జరుగుతుంది. త్రివిధ దళాలు ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ పిలుపు వచ్చిందా? మీరు పిలుపు వస్తే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాను? నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను. ఒకవేళ నాకు పిలుపు వస్తే నేను రేపైనా వెళ్ళాలి, ఈ రోజైనా వెళ్ళాలి. ఇది ఓవరాల్గా ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇప్పటివరకు మామిడిపల్లిలో సుమారు 14 మంది వరకు ఆర్మీ ఇక్కడ ఉన్నది. ఇప్పటివరకు ఇందులో 6 రిటైర్ అయ్యారు. సుమారు 8 మంది కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా ఇండియన్ ఆర్మీకి ధైర్యం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ సైనికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.